నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ కొటేషన్ ప్లేస్లో ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక స్టూడెంట్ స్టోరీ అన్నమాట. ఒక స్టూడెంట్ ఫస్ట్ రాగానే కొంచెం చదవగానే అటెంప్ట్ రాశాడు. రాయగానే అతను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు, మెయిన్స్ రాశాడు. కానీ అప్పటికి మెయిన్స్కి ఏం ప్రిపేర్ అవ్వలేదు. జనరల్గా చదువుకొని ప్రిలిమ్స్ వరకు రాస్తే వచ్చింది. సో మెయిన్స్ ఫెయిల్ అయ్యాడు, మెయిన్స్లో రాలేదు. సో అప్పటి నుంచి అది ఒక రకమైన తెలియని భయం లాగా ఏర్పడింది. సో మైండ్ అంతా ఇట్లా క్లమ్జీగా ఎగ్జామ్కి వెళ్ళడం అంటే ఫీవర్ రావడము, ఇట్లా చాలా ఒక 2 అటెంప్ట్స్లో ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ 2 అటెంప్ట్స్. ఎందుకని భయం, అసలు ఎగ్జామ్ వస్తుందంటేనే అదొక రకమైన భయం. అసలు నిద్ర రాకపోవడం, చాలా మంత్స్ ముందు నుంచే ఎగ్జామ్ ఉందంటే, ఇలాంటి సిచ్యువేషన్. సో అప్పుడు జనరల్గా స్టూడెంట్స్ వచ్చి మీట్ అవుతూ ఉంటారు కదా, వచ్చి మీట్ అయ్యారు. సో అతను చెప్పారనమాట, నేను ఏదైనా చేయడానికి రెడీ, నేను చదువుకోవాలి అని చెప్పేసి. మనం చేసేది ఏమీ లేదండి, పెద్దగా ఏం లేదు, ఏం కాదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ అది నార్మలే, అందరికి అలానే ఉంటుంది అని చెప్పి మాట్లాడి పంపించాను. జనరల్గా అందరు స్టూడెంట్స్ ఎట్లా మన దగ్గర చాలామంది వస్తున్నప్పుడు ఎవరు ఎలా చదువుతున్నారనేది ట్రాక్ చేయడం కష్టం అన్నమాట. కొన్నిసార్లు ఆఫీస్లో ఉంటే ఎక్కువ మందిని మీట్ అవ్వాల్సి అట్లా ఉంటుంది. సరే వీక్లీ వస్తూ తన ప్రోగ్రెస్ చూపిస్తూ ఇట్లా బెటర్గా ప్రోగ్రెస్ చాలా బెటర్గా అంటే తన యొక్క ఫియర్స్ అన్నీ స్లోగా వర్క్ చేస్తూ అది పోగొట్టడం కానీ, చదవడం కానీ, ఆప్షనల్ రీచ్ అవ్వడం కానీ చాలా మంచిగా, అంటే ఖచ్చితంగా తనకు వచ్చేలాగుంది, మంచిగా ఉంది అనిపించేటటువంటి స్టేజ్. ప్రిలిమ్స్ రాసినప్పుడు బార్డర్లో ఉంది, కానీ ఈసారి ఏ భయం కానీ ఏమీ లేకుండా వెళ్ళి రాసొచ్చాను అని చెప్పారనమాట. సరే ఇక మెయిన్స్కి మొదలు పెట్టండి అని చెప్పాను. అయితే ప్రిలిమ్స్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. మరి ఇప్పుడు సరే అవ్వలేదు, అది వేరే విషయం. కానీ అసలు అతని స్టోరీని నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుందండి. కొంతమందికి మనకి ఆ భయం పోగొట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం. భయము, కొంతమందికి బద్ధకము, నేను చేయలేమో అన్న అపనమ్మకము, ఇవి పోగొట్టుకోలేం. కానీ దాని మీద కాన్షియస్గా ఒక 8 months కంటిన్యూస్గా వర్క్ చేయడము. సో ప్రతిసారి మనకి గుర్తున్నా లేకున్నా వచ్చి నేను ఈ వీక్ ఇచ్చేసాను, ప్రతిసారి షెడ్యూల్ వేసుకోవడము, దాన్ని ఫాలో అవ్వడము, కరెక్షన్స్ ఉంటే చేసుకోవడము, అసలు నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది అన్నమాట తనను చూస్తే. సో అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, మేబీ ఇయర్ అవ్వకపోయిండొచ్చు, ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపరే కొద్దిగా మన ఎక్స్పెక్టెడ్ దీనిలో రాలేదు. బట్ ఆ యాటిట్యూడ్ ఉందో చూసారా, అతను డెవలప్ చేసుకున్నటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఎప్పటికైనా సరే మనల్ని మనం అనుకున్న గోల్ ఏదైతే ఉంటుందో దాని వైపు తీసుకెళ్తుందండి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఆ స్టూడెంట్ పేరు నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి, మనకందరికీ, మీకే కాదు నాకు కూడా, సో మనకందరికీ ఎంతో కొంత ఏదో ఒక రకమైనటువంటి భయాలు, అపనమ్మకాలు ఏవో ఒకటి ఉంటాయి. సో వాటన్నిటిని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలి అది మనం నేర్చుకోవాలండి. దృఢ సంకల్పం అంటారు, మనం అనుకుంటే చేయగలం ఖచ్చితంగా. సో అది అనుకొని చెయ్యాలి. చాలామంది ఇప్పుడు స్ట్రెస్లో ఫీల్ అవుతూ ఇలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. అందరికీ కూడా చెప్తుంది ఇదే, మనము అనుకోని దీని నుంచి బయటికి రావాలి అనుకుంటే అది మనం ఖచ్చితంగా చేయగలము. సో ఈ స్టూడెంట్ నాకు కూడా ఇన్స్పిరేషన్, రైట్? సో అట్లా మీలో కూడా ఎంతోమంది ఉన్నారు, నాకు తెలియని స్టోరీస్, మీలో చాలామంది ఇన్స్పిరేషనల్ పీపుల్ ఉంటారు ఖచ్చితంగా. అందరికీ అండి ఇన్స్పిరేషన్ అనేటటువంటిది మనం ఒక ఇన్స్పిరేషన్గా అందరికీ ఉండాలి. సో అలాంటి నమ్మకం మనమే తెచ్చుకోవాలి, మిగిలిన వాళ్ళకి తీసుకొని రావాలి. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దామా? ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీక్ కొద్దిగా నాకు షెడ్యూల్డ్ క్లాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందువల్ల కొద్దిగా డిలే అవుతుందండి. ఇవాళ కూడా మీరు చూస్తే డిలేతో అప్లోడ్ చేస్తున్నాను. బట్ రెగ్యులర్ దీనికి ఉండేలాగా నేను ప్రయత్నిస్తాను. మనం రేపు మార్నింగ్ నుంచి మిషన్ భగీరథ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎథిక్స్కి సంబంధించిన టర్మినాలజీ. చాలామంది ఎథిక్స్ అంటే మాకు అర్థం కాదు, అసలు అది ఏం చేయాలో తెలియదు అన్న ఇది ఉంటుంది. సో నాకు కూడా ఇనీషియల్గా చాలా ఒక 1-2 years వరకు అలాగే ఉండింది. చదువుతూ ఉన్నా అదేంటో ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఆ సబ్జెక్ట్ మీద.
దాని మీద వర్క్ చేద్దాం, ఎందుకు మనం ప్రయత్నించలేమో చూద్దాం. అందుకే ఆ ప్రోగ్రామ్కి మిషన్ భగీరథ్ అని పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే అండి. ఏది ఇంపాసిబుల్ కాదు, దేని మీదైనా వర్క్ చేయొచ్చు అని, రైట్? అదొకసారి చూసుకోవాలి. రేపటి నుంచి అది స్టార్ట్ అవబోతుంది. దాంతోపాటు ఏపీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మాక్ టెస్ట్ అనేవి, ఫ్రీ మాక్ టెస్ట్ అండి అవి, ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నారు మన టీం వాళ్ళు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దానికి సంబంధించి నిన్నటి వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ అవన్నీ ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్లోనూ లింక్స్ ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లోనూ దానికి సంబంధించినటువంటి మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ అని ఉంటుంది. సో అక్కడ కూడా దానికి సంబంధించిన లింక్స్ అవన్నీ పోస్ట్ చేస్తున్నాయి. అవి ఒక్కసారి చూసుకోవడానికి ప్రయత్నించండి. సరే, నిన్నటి క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ చెప్తూ మధ్యలో ఆపేశానండి. అదొకసారి మరి ఏదో అక్కడ ఎందుకో మరి ఆగిపోయినట్టుంది. అదొకసారి దానికి ఆన్సర్ చూసుకోండి. దానికి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ డి అండి. అండ్ అక్కడ చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే. నిన్నటి వీడియోలో డి అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, ఇవాళ క్వశ్చన్స్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ దేనికి సంబంధించి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే వీడియో ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇంకా అసలు టైం ఉండదు. అలాంటప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ తీసుకొని అవి మీకు తెలుసా లేదా అని టెస్ట్ చేయడానికి ఇస్తూ ఉంటామన్నమాట. అలా ఇచ్చిన వాటిలో నిన్న ఈ 2 క్వశ్చన్స్ కొద్దిగా ఎలా ఉన్నాయి చూద్దాం, రైట్? ఈ మధ్య కొద్దిగా టైం కన్స్ట్రెయింట్ ఇవి వస్తున్నాయండి. బట్ టైంకి ఇవ్వాలి అన్న కమిట్మెంట్ అయితే ఉంది. కొన్నిసార్లు డిలే అవ్వడం, నిన్న మొన్న కొంత ఇంటర్నెట్ ఇష్యూస్, వర్షాల వల్ల ఇలా ఉండింది. మీకు రియల్ కన్సర్న్స్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాం మేము, రైట్? ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, దీంట్లో వర్కర్ని ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగింది? స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, మాన్యువల్ కానీ, టెక్నికల్ కానీ, ఆపరేషనల్, క్లరికల్, ఏ కెపాసిటీతో అయినా 18,000 లోపల శాలరీతో ఉండే వాళ్ళనే వర్కర్గా చెప్తాం. ఆ తర్వాత వాళ్ళని ఎంప్లాయీగా కేటగరైజ్ చేస్తారు. ట్రేడ్ యూనియన్స్ అవన్నీ కూడా వర్కర్స్కి, మిగిలిన వాళ్ళకి తేడా అనేటటువంటిది ఉంటుంది. అర్థమవుతుంది? వర్కర్ అని ఎవరిని పిలుస్తాము, మిగిలిన వాళ్ళని ఎవరిని. 18,000 లోపల మాత్రమే మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళని వర్కర్ అని పిలుస్తాం. మిగిలిన వాళ్ళని ఎంప్లాయీ అని, స్టాఫ్ అని అట్లా వేరే టర్మ్స్తో పిలుస్తాం. మరి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, సో ఇది కరెక్టేనా? ఎస్, ఇది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో యాడ్ చేయడం జరిగింది. మరి ట్రేడ్ యూనియన్స్ వర్కర్స్ ఫామ్ చేయొచ్చు. రెండోది చూడండి, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఉండాలి. అంటే కాంట్రాక్ట్ లేబర్ కానీ ఇది తీసుకున్నా సరే, ఇప్పుడైతే ఎట్లా ఇన్ని రోజులు అట్లా ఏమీ లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి. సో దానికోసం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే పదాన్ని ఫస్ట్ టైం చేర్చడం జరిగింది. అవునా కాదా? ఎస్, లేబర్ కోడ్స్ గురించి మనం డీటెయిల్డ్గా చదివామన్నమాట. అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సపరేట్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. ఒకవేళ చూడండి అనుకుని నేను చెప్పాను, అదొకసారి చూసుకోవాలండి. సరే, ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 2. రెండోది చూడండి, మాల్వేర్. ఏది ఇన్కరెక్టో చెప్పమన్నాం. మాల్వేర్ అంటే ఏంటి? ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ వైరస్ కానీ, స్పైవేర్ కానీ ఇలాంటిది. కరెక్టేనా? కరెక్ట్. ర్యాన్సమ్వేర్ అంటే ఇది మన డేటాని ఎన్క్రిప్ట్ చేసి క్లోజ్ చేస్తుంది సిస్టమ్. నువ్వు ఇంత డబ్బులు ఇస్తేనే ఓపెన్ చేస్తాను అన్నట్టుగా. అవునా కాదా? ఎస్, ర్యాన్సమ్ అంటేనే ఇంత మనీని డిమాండ్ చేయడం అని. ఫిషింగ్ అటాక్స్, ఇదేంటి? ఫిషింగ్ అటాక్స్ అంటే ఏంటి? సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వీటిని మంచిగా, అంటే మీకు ఇంత మనీ వచ్చింది, ఇంత గెలుచుకున్నారు, అది ఇదని చెప్పి మనకు మెసేజ్లు వీటి ద్వారా మన ఇన్ఫర్మేషన్ని కొట్టేస్తూ ఉంటారు. సో ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్. అయితే మీరు ఇక్కడ ఒక్కటి గమనించాలండి, నేను స్టేట్మెంట్స్ని తీసుకునేటప్పుడు ఇది కొద్దిగా కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి ఈ 3 ఒకటేలాగా ఉన్నాయంటే ఈ 3 కరెక్ట్ అయి ఉండొచ్చు అని. సో ఆన్సర్ డి. కొంతమంది ఇది కూడా పెట్టలేదన్నమాట. అక్కడ చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉండాల్సింది. నేను స్టేట్మెంట్స్ డిఫరెంట్ ప్లేస్ నుంచి తీసుకున్నాను. మామూలుగా అయితే టైప్ చేస్తాను అన్నమాట నేనే. కానీ ఇక్కడ నిన్న టైం సరిపోక టకటకా చేయడంలో ఇట్లా చేసేలోపు కలర్ డిఫరెన్స్ వచ్చింది. అది కూడా కొంతమంది గమనించలేదు, గమనించాలి. సరే, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ డి, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సి. నెక్స్ట్ ఆర్టికల్ నిన్న చదువుకున్నటువంటిది ఏంటి? ఫార్మర్స్ ఢిల్లీ బార్డర్ దగ్గరే క్యాంప్ చేస్తున్నారు. ఎందుకని? అటు హర్యానా ఇటు యూపీ నుంచి వస్తున్నటువంటి వాళ్ళని బార్డర్ దగ్గర ఆపేశారు కదా. సో ఎందుకని నిన్ననే అనుకున్నాం. కొన్ని ఫార్మ్ బిల్స్ అనేటటువంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. ఈ ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్మర్స్ కంటే కూడా కాంట్రాక్చువల్ ఫార్మర్స్ వీళ్ళకి ఎక్కువగా
బెనిఫిట్ అయ్యేలాగా ఉన్నాయి. సో మాకు మా మా రైట్స్కి అగెయినెస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి మరి ప్రొటెస్ట్లు చేయడము. రీసెంట్గా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రవేశపెట్టిందండి. దాంట్లో ఫ్రీ పవర్ వద్దు, కావాలంటే వాళ్ళ అకౌంట్లోకి డీబీటీ ద్వారా మనీ పంపించండి, ఇలాంటి కొన్ని మార్పులు తీసుకొని వస్తుంది. అవి కూడా యాంటీ ఫార్మర్గా ఉన్నాయి, అంటే ఫార్మర్స్కి అగెయినెస్ట్గా ఉన్నాయి అని చెప్పి ప్రొటెస్ట్లు. అయితే ఇక్కడ కొన్ని పొలిటికల్ యాంగిల్ కూడా ఉన్నాయి. ఏమని, డిఫరెంట్ పార్టీస్ ఏవైతే మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీతో డిఫరెంట్గా ఉన్నాయో ఆ స్టేట్స్లోనే ఈ ప్రొటెస్ట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల వీటికి పొలిటికల్ ఈ యాంగిల్ కూడా దీనికి రుద్దడం జరిగిందనమాట. సరే, అది అలా అవుతూ ఉంది, బాగా టెన్షన్స్, గొడవలు. అప్పుడు ఏం చేశారు, సరే రండి అని చెప్పేసి ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్, ప్రొటెస్ట్లకి కూడా ఒక డెసిగ్నేటెడ్ ప్లేసెస్ అనేటటువంటివి ఉంటాయి. సో ఆ ప్లేస్ అనేది కల్పించడం జరిగింది. సో మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనకి ఆర్టికల్ 19(1) చెప్పినట్టు ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఇవి ఉంటాయి. దాని కింద ఇలాగా స్ట్రైక్స్ అనేటటువంటివి, ధర్నాలు అనేటటువంటివి చేసే హక్కు కూడా ఉంది, కానీ పీస్ఫుల్గా ఉండాలి. దానికోసం ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఒక ల్యాండ్ చూపించారు, ఇక్కడ కూర్చొని మీ యొక్క ఏవైతే మీ యొక్క కన్సర్న్స్ ఉన్నాయో అవి చెప్పచ్చు. మరి భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ ఉంది అని చెప్పేసి చెప్పారండి. ఒకవేళ ఇలా కాకుండా అక్కడే ఆపేసి అలా కనుక ఉండుంటే అది ఇంకా పెద్దగా ఇదయ్యి ఉండేది. బట్ ఇది ఒకందుకు మంచిదే అనమాట. సో ఈ కంటెక్స్లో అసలు ఈ ఫార్మర్ చట్టాలకు సంబంధించి ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసేసుకున్నారు కదా. నిన్న వీడియోలో మనం అనుకున్నాము, సో ఇంతకుముందు కూడా చూసుకోవాలి అనుకున్నాం, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ పాలిటీలో చదువుకుంటామండి. అదేంటి, ఆర్డినరీ పీపుల్కి కూడా బెయిల్ అనేటటువంటిది ఇవ్వాలి అంటుంది సుప్రీంకోర్టు. అసలు ఎందుకు వచ్చింది ఈ విషయం ఇంతకీ? రీసెంట్గా అర్నబ్ గోస్వామి అనేటటువంటి ఒక టీవీ ఛానల్ ఎడిటర్కి మరి ఇంటరిమ్ బెయిల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంకా అతను ఒకరోజు కూడా మరి లోవర్ కోర్ట్ అనేటువంటిది బెయిల్ని రిజెక్ట్ చేయకముందే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంటరిమ్ బెయిల్ తెచ్చుకున్నారు. దాంతో దేశం వైడ్గా క్రిటిసిజం అనేది మొదలైంది సుప్రీంకోర్టుకి సంబంధించి. అంటే మీరు ఎవరికి బెయిల్ తొందరగా ఇస్తున్నారు, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి రైట్ ఆఫ్ ఆర్డినరీ సిటిజన్స్కి బెయిల్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందా లేదా? ఇలాంటి మరి క్వశ్చన్స్ అనేవి అరైజ్ అయ్యాయన్నమాట. మరి ఈ కంటెక్స్ట్లో మరి మన సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్పారన్నది మనం చూడాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్స్ రాసేటప్పుడు మనకి ఈ స్టేట్మెంట్స్ కొద్దిగా యూజ్ అవుతాయి. చూద్దామా మరి? గమనించాలండి. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఇదిగో, బెయిల్ అనేటటువంటిది అందరికీ ఉండాలి. లిబర్టీ ఈజ్ నాట్ గిఫ్ట్ ఫర్ ద ఫ్యూ, అది కొంతమందికి సంబంధించిందే కాదు, అందరికీ ఉండాలి. కామన్ సిటిజన్స్ మామూలుగా అయితే బెయిల్కి పూచీకత్తు అంటాం మనము, అవునా? సో బెయిల్కి పూచీకత్తు అనేది ఉండాలి. సిటిజన్స్ ఎవరైతే రిసోర్సెస్ లేవో, వాళ్ళు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మూవ్ అవ్వలేక అలాగే ఉండిపోతున్నారు, అండర్ ట్రయల్స్గా జైల్లోనే ఉండిపోతున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 21కి అది వైలేషన్. సో అండర్ ట్రయల్స్గా ఉన్న వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ అనేటటువంటి చర్యలు చేపట్టాలి. సో అసలు ఎందుకు బెయిల్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది అంటే, శిక్ష పడేంత వరకు ఆ వ్యక్తిని ఇన్నోసెంట్గా పరిగణించడం జరుగుతుంది మన సిస్టమ్, అవునా? ప్రైమార్డియల్గా ప్రిజంప్షన్, ఇన్నోసెన్స్ అనేటటువంటిది ప్రెజ్యూమ్ చేసుకుంటారు అతను దోషి అని నిరూపణ అయ్యేంత వరకు. సో ఆ కంటెక్స్లో బెయిల్ అనేటటువంటిది ఇవ్వాలి, అది అందరికీ కూడా అనేటటువంటిది ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ కంటెక్స్లో ఇంకేం చెప్తుంది? స్టేట్ అనేటటువంటిది, అంటే గవర్నమెంట్ అనేటటువంటిది క్రిమినల్ లాని సిటిజన్స్ని హరాస్ చేసేందుకు యూజ్ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ విధమైనటువంటి ప్రొవిజన్ అనేటటువంటిది కల్పించాలి. ఇదిగోండి, లిబర్టీ అన్నటువంటిది కొంతమందికి ఉన్నటువంటిది కాదు అన్నట్టుగా చెప్తూ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఈ కంటెక్స్లో ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నవి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయాలి అంటున్నారు. చూద్దామా? ఇది ఇంపార్టెంట్ అండి. ఈ స్టేట్మెంట్ మీరు ఎగ్జామ్లో ఇలాగ రాసుకోవచ్చు అనమాట. గమనించండి. సో సబార్డినేట్ సబార్డినేట్ జడ్జెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఎక్కువగా మనకి బెయిల్స్కి వీటన్నిటికీ కూడా కల్పించేది. సో అక్కడ బెయిల్ ప్రొసీజర్ అనేటటువంటిది ఏ గ్రౌండ్స్ మీద మరి జైల్లో ఉంచాలి, ఏ గ్రౌండ్స్ అనేటటువంటిది బెయిల్ ఇవ్వాలి అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేటటువంటిది మస్ట్ బీ అలైవ్ టు ద సిచ్యువేషన్. గ్రౌండ్ లెవెల్లో ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, జైల్స్లో ఏ సిచ్యువేషన్ ఉంది, పోలీస్ స్టేషన్లో ఏ సిచ్యువేషన్ ఉంది. సో హ్యూమన్ డిగ్నిటీకి అక్కడ ప్రొటెక్షన్ అనేది లేదు. సో మరి వీటిని దృష్టిలో పెట్టుకొని
బెయిల్స్ని గ్రాంట్ చేసుకోవాలి, ఆర్డినరీ సిటిజన్స్కి కూడా బెయిల్ ప్రొవిజన్ అనేది కల్పించాలి అన్నారు. ఇది దేనికి రియాక్షన్గా చెప్పొచ్చు మనము? నేషన్ వైడ్గా అర్నబ్ గోస్వామికి ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దానికి రియాక్షన్గా మనం చెప్పొచ్చు. బట్ సుప్రీంకోర్టు నుంచి ఇటువంటి గైడ్ లైన్స్ ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ అండర్ ట్రయల్స్ అంటారు, జైల్లో అలాగే వాళ్ళ కేసు అనేది ఇంకా కోర్టులో తీర్పు రాలేదు, అలాగే జైల్లోనే ఉంటూ అండర్ ట్రయల్స్గా, అంటే జైల్లో మామూలుగా ఎవరిని పెడతారండి? తప్పు చేసి నేరస్తులుగా ప్రూవ్ అయితే వాళ్ళు ఉంటారు. కానీ బెయిల్ రాకుండా అలాగ అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు చాలామంది అలా ఉన్నారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా మరియు చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా ఈ అండర్ ట్రయల్స్ యొక్క సిచ్యువేషన్ పరిగణించండి, ఎవరైతే మరి వాళ్ళు చేసినటువంటి తప్పు ఇది అని వాళ్ళ మీద ఏదైతే కంప్లైంట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో చిన్న జోబు దొంగతనం అనుకుందాం, వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. కానీ అతని కేసు కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల అండర్ ట్రయల్స్గా అలాగ 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అప్పుడు అతని యొక్క రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి అది వ్యతిరేకమే. సో అలాంటి వాళ్ళని వదిలిపెట్టాలి, ఇలాగ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఒక స్టూడెంట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి. ఏమని? ఇప్పుడు బెయిల్ ఇవ్వాలి అన్నారు, సరే, మరి కోర్టులో ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు చూడండి, కోర్టులో ఇన్ని కేసులు పెండింగ్లో ఉంటూ కొన్ని సంవత్సరాలు మరి ఎవరైతే అక్యూజ్డ్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత మనోవేదనను భరించాలి? మరి అది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకమా కాదా? మరి కోర్టే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు కదా పెండింగ్ కేసెస్ ఉంటే. వెరీ గుడ్ పాయింట్, అంతే కదా అండి. పెండింగ్ ఉండడము అంటే జస్టిస్ డిలే అవ్వడము, జస్టిస్ డిలే అవ్వడము అంటే జస్టిస్ డినై అవ్వడము, డినై అవుతుంది అంటే ఫండమెంటల్ రైట్స్ డినై అయినట్టే, అంతేనా? సో త్వరితగతిన పెండింగ్స్ని కంప్లీట్ చేయాలి. చాలా కోర్టులో అసలు నెంబర్ ఆఫ్ జడ్జెస్ సరిగా లేరు, అపాయింట్మెంట్స్ వేకెన్సీస్ అలానే ఉన్నాయి, అపాయింట్మెంట్స్లో డిలే ఉండడము. సో ప్రతిసారి చట్టంలో లూప్ హోల్స్, ప్రతి దానికి వాయిదాల మీద వాయిదాలు, వాళ్ళు లేరని వీళ్ళు లేరని ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ చట్టాలను సవరించాలి, పెండింగ్స్ తగ్గించాలి, అప్పుడే జ్యుడిషియల్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం జరుగుతుంది. బెయిల్ని కల్పించాలి, ఆర్డినరీ పీపుల్కి కూడా బెయిల్ కల్పించే సిచ్యువేషన్ ఉండాలి అన్నారు. ఎస్, కరెక్టే. కానీ అస్సలుగా చేయాల్సినటువంటి జ్యుడిషియరీ సైడ్ నుంచి జ్యుడిషియరీ చేయాల్సినటువంటిది ఏంటి? పెండింగ్ కేసెస్ని తగ్గించాలి, స్పీడీ జస్టిస్, టైమ్లీ జస్టిస్ అనేటటువంటిది ఉండాలి. అది ఫండమెంటల్గా మారాల్సిన విషయం. ఇక్కడ అండర్లైన్ చేసిన పాయింట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి, మనకి ఆన్సర్ రాసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిదండి. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము, దాన్నే స్థూల దేశీయ ఉత్పత్తి అంటామండి. అది -7.5% ఉంది అని చెప్తున్నారనమాట. సో Q1లో వచ్చేటప్పటికి స్థూల దేశీయ ఉత్పత్తి -23.9% అయితే, సెకండ్ Q2, Q1 అంటే ఏంటి? ఏప్రిల్ నుంచి, ఏప్రిల్, మే, జూన్. Q2 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అని 7.5%. అంటే 2 సక్సెసివ్ క్వార్టర్స్లో, అంటే 6 months కంటిన్యూస్గా నెగిటివ్ జోన్లో ఎకానమీ ఉంటే దాన్ని మనం రెసిషన్ అని అంటాము, దాన్ని మాంద్యము అని అంటాం తెలుగులో. సో రెసిషన్, టెక్నికల్ రెసిషన్ అంటే ఇలా 6 months ఉంటే టెక్నికల్గా దాన్ని రెసిషన్ అని పిలుస్తాము అనండి, టెక్నికల్ రెసిషన్ అని పిలుస్తాం అన్నమాట. రైట్, మరి దీనికి సంబంధించి ఆర్థిక మాంద్యం అన్నాం కదా, దీని రిలేటెడ్గా కొన్ని పదాలు ఉన్నాయి, అవి తెలుసుకుందామా? ఇదిగోండి, స్లో డౌన్ అంటే ఏంటి? పాజిటివ్గానే ఉంటుంది ఎకానమీ, కానీ ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గ్రోత్, పెరుగుదల అన్నది, వృద్ధి అనేటటువంటి తక్కువగా ఉంటుందన్నమాట, దాన్ని స్లో డౌన్ అంటాం. మొన్నటి దాకా మనం గ్రోత్ స్లో డౌన్ని చూసాం. రెసిషన్ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు 6 months లేదా 2 సక్సెసివ్ క్వార్టర్స్లో నెగటివ్ జీడిపి గ్రోత్ రేట్ని చూస్తే దాన్ని రెసిషన్, ఇక్కడ పాజిటివ్గానే ఉంటుందండి, ఇక్కడ నెగటివ్. డిప్రెషన్ అంటే ఏంటి? రెసిషన్తో పాటు అది హ్యూజ్ స్కేల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ తీసుకొని లాంగ్ టర్మ్లో 2 months 2 quarters కాకుండా ఇంకా లాంగ్ టర్మ్లో కనుక నెగిటివ్ జీడిపి గ్రోత్ రేట్ అనేది ప్రొలాంగ్డ్గా వస్తూ ఉంటే దాన్ని మనం డిప్రెషన్ అని పిలుస్తాము. స్లో డౌన్, రెసిషన్, డిప్రెషన్, ఈ 3 ఇంపార్టెంట్ పదాలండి, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎకానమీలో వీటి మీద టర్మ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఎకానమీ టర్మినాలజీ చెప్పండి అన్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఎకానమీ టర్మినాలజీ మీద ఒక 50 terms మీద వీడియోస్ ఉన్నాయండి. అదొకసారి వీలైతే ఎకానమీ టర్మినాలజీ అని మీరు టైప్ చేసుకుంటే Part 1, Part 2 అని 2 వస్తాయి, దాంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నాన్స్కి సంబంధించింది. ఏ కంటెక్స్లో ఈ ఆర్టికల్ వచ్చింది? మనకు రీసెంట్గా 43 యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది
మరి మన మినిస్ట్రీ అందువల్ల దాంతో మరి చైనా క్రిటిసైజ్ చేసింది, మీరు ఇలా చేయడము నేషనల్ సెక్యూరిటీ అన్నది కుంటిసాకు చెప్తున్నారు, కావాలని మా సంస్థల్ని బ్యాన్ చేస్తున్నారు అంటున్నారు. కానీ అసలు చైనా అనేదే గూగుల్ కానీ ఏవి వాళ్ళ కంట్రీలో అలో లేవండి. వాళ్ళు ఎన్నో ఇంటర్నెట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అసలు ఏ పెద్ద ఎంఎన్సీని వాళ్ళు అలో చేయలేరు. వాళ్ళు మనకి ఇలా చెప్పడం అన్నటువంటిది ఒక రకంగా చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది అన్నమాట. సరే, అది పక్కన పెడితే సెక్షన్ 69A అవునా, సెక్షన్ 69AA చట్టము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము సెక్షన్ 69A కింద బ్యాన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. దీని కింద బ్యాన్ చేసే అధికారం అనేటటువంటిది ఉంది, కొన్ని కండిషన్స్ మీట్ అవుతాయి అని చెప్పారు. అయితే ఇక్కడ బ్యాన్ చేయొచ్చు, బాగానే ఉంది. చైనాకు సంబంధించి రియల్గా కన్సర్న్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్గా జరగచ్చు ఇవి. ఒకటి అదర్ కంట్రీస్. సో అదర్ కంట్రీస్ కూడా ఇలాగా ఆర్బిట్రరీగా వీళ్ళు బ్యాన్ చేస్తే ఎట్లా అన్నటువంటి అప్రహెన్షన్ రావచ్చు కదా. అదర్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అప్రహెన్షన్స్ దీని మీద రావచ్చు. అదొకటోది. మనము గ్లోబల్ లీడర్ అవ్వాలి అన్నటువంటిది మన యొక్క యాంబిషన్ లాంగ్ టర్మ్లో. మరి గ్లోబల్ లీడర్ అన్నప్పుడు మనం ఏవైతే రూల్స్ పెట్టుకుంటామో రూల్ బేస్డ్ అప్రోచ్ అంటాం. మనం కొన్ని రూల్స్ అనేటటువంటి పెట్టుకుంటాం. ఆ రూల్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ పాటించడానికి ప్రయత్నిస్తాం. ఆ రూల్ బేస్డ్ అప్రోచ్కి ఇలాగా వ్యతిరేకంగా కొన్నిటిని మనకు తెలుసు, ఎందుకు బ్యాన్ చేసిందో కూడా మనకు తెలుసు, చైనా మీద ప్రెషర్ పెంచడానికి. బట్ అలా చేస్తే ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ లీడర్గా మనం ఏ విధంగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోగలము? అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, వాటికి ట్రస్ట్, వాళ్ళ మన ఇంటర్నెట్ కంపెనీస్, అన్ని కంపెనీస్ కాదు, ఇంటర్నెట్ కంపెనీస్కి ఏ విధంగా ట్రస్ట్ ఉంటుంది? ఈ రెండు విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎస్, ఇది ఒక టెక్నాలజీ బ్యాటిల్గా మనం పరిగణించవచ్చు చైనాతో, కానీ మిగిలిన కన్సర్న్స్ కూడా మనం పరిగణించాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. మనము ఈ ఆర్టికల్ గురించి 3 రోజులుగా చదువుకుంటూ వచ్చాం. ఫస్ట్ రోజు సెక్షన్ 69A అంటే చూసాం, రెండో రోజు చైనా ఏం చెప్తుందో చూసాం, మూడో రోజు ఈ పాయింట్స్ వచ్చాయి. ఇవన్నీ ఒకటే చోట రాసుకుంటూ ఉండండి, అప్పుడు మనకి యూజ్ అవుతుంది రివిజన్కి అట్లా. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. వ్యాక్సిన్ రిలేటెడ్ ఇష్యూస్. ఇక్కడ ఏం చెప్తున్నారు? మరి వ్యాక్సిన్స్ మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేటటువంటిది మేము ఇంకా ఫైనల్ స్టేజెస్కి వచ్చేసాము అంది. మరి ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అనేటటువంటి ఈ రెండు కలిపి వ్యాక్సిన్ని తయారు చేస్తున్నాయి. రీసెర్చ్, మరి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేది, ఆ ఫార్ములా వాళ్ళు ఏదైతే కనుక్కొని సేఫ్గా ఉందని చెప్తారో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది మన ఇండియాలోనే. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బిగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనమాట, ప్రైవేట్ కంపెనీ. సో ఇది తయారు చేస్తుంది. ఇది యూకేకి సంబంధించిన కంపెనీ. ఈ రెండు యూకేకి సంబంధించినవి, ఇది మన ఇండియాకి సంబంధించిన కంపెనీ. వీటితో పాటు చాలా యూఎస్ఏకి సంబంధించినటువంటి కంపెనీస్, ఫైజర్ అని, మోడర్నా అని ఎన్నో కంపెనీస్ మేము వ్యాక్సిన్ తయారు చేసేసాము, లాస్ట్ స్టేజ్కి వచ్చేసామని చెప్తున్నారు. కానీ రిజల్ట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు, డోసేజ్ విషయంలో కానీ వీటిలో కానీ. సో ఫైనల్గా అల్టిమేట్గా టెస్ట్ ఏంటి వ్యాక్సిన్కి? ఎప్పుడైనా సరే సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. అది సైడ్ ఎఫెక్ట్స్ని మినిమల్గా ఉండేలాగా ఉండాలి. ప్లస్ ఎఫికసీ, సో ఎంత ఎఫిషియన్సీ అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి కదా వ్యాక్సిన్ అనేది. సో ఎంత ఎఫికసీ ఉంది, ఎంత సేఫ్టీ, అదర్ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించేలాగుంది. ఇవి రెండు గోల్డెన్ ప్రిన్సిపల్స్ వ్యాక్సిన్ దాని అప్రూవల్కి. సో ఇవి రెండింటినీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇండియా ప్రిపేర్డ్గా ఉంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ డెవలప్ అయింది అంటే మన కంట్రీలో ఉన్న పాపులేషన్ హ్యూజ్ స్కేల్. సో ఇది ఒక బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్గా మారబోతుంది. కానీ ఇవి రెండింటినీ పరిగణలో ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఇవాళ మీరు చూసే ఉంటారు, మన ప్రైమ్ మినిస్టర్ మరి వ్యాక్సిన్ సెంటర్ని విజిట్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్య మనం లాస్ట్ 4-5 డేస్గా ఆర్టికల్ చూస్తూ ఉన్నాం. వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం మేము బ్లూ ప్రింట్ తయారు చేశామని చెప్పారు. రకరకాలుగా మనకు చెప్తూ ఉన్నారనమాట. అంతే రెడీ చేసుకుంటూ ఉన్న కంటెక్స్లో అసలు ఇవి ముందు అన్నీ చూసుకోవాలి. ఒక్కసారి కనుక ఏదైనా బ్యాక్లాష్ వచ్చిందనుకోండి, అంటే ఒకసారి కనుక ఏదైనా లెట్సే నెగిటివ్గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, ఇంకా మిగిలిన వాళ్ళు భయపడతారు ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి. అప్పుడు ఒకవేళ నెక్స్ట్ బాగా ఇంప్రూవ్ చేసి యూజ్ చేద్దామన్నా తీసుకోవడానికి హెజిటెంట్ చేస్తారు. అందుకని ఇనీషియల్గానే సేఫ్టీ అనేటటువంటిది ప్రాపర్ చెక్ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. న్యూట్రిషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. సో న్యూట్రిషన్కి సంబంధించి అసలు గ్లోబల్గా
నేషనల్గా ఏ విధంగా మన కంట్రీలో న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, ఎంతవరకు అచీవ్మెంట్ అనేటటువంటిది ఉంది అని చెప్పేసి మనం ఒకసారి చూద్దామండి. న్యూట్రిషన్ పోషణ అంటాము. పోషణ అంటే ఏంటి? మనం తీసుకునేటటువంటి ఆహారంలో అన్నీ కూడా సమపాలలో, ఫుడ్ ఏదైతే ఉంటుందో అన్నీ సమపాలలో ఉంటే దాన్ని మనం కంప్లీట్ న్యూట్రిషన్ అని చెప్తూ ఉంటామన్నమాట. మరి న్యూట్రిషన్, హంగర్ అనేటటువంటిది బేసిక్ నీడ్ అండి. ఫుడ్ ఉండాలి ఏదో ఒకటి తినడానికి. హంగర్ అనేది ఫస్ట్ స్టేజ్. అది మీట్ అయిన తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, పోషకాహారం. ముందు ఆహారం ఉండాలి తినడానికి, ఆ తర్వాతే పోషకాహారం అనేది. మరి న్యూట్రిషన్ని ప్రమోట్ చేయడానికి ఇండియాలో ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్, మెజర్స్, ప్రోగ్రామ్స్ వచ్చాయి. అవునా కాదా? స్కీమ్స్ వచ్చాయి, ప్రోగ్రామ్స్ వచ్చాయి, ఎన్నో మెజర్స్ వచ్చాయి. అయినా సరే ఎందుకు న్యూట్రిషన్ దీంట్లో మనం వెనకబడి ఉన్నామంటారు? ఒకసారి చూద్దామా ఎందుకు? మరి ఎక్కడ వెనకబడి ఉన్నాము, ఏం చేద్దామని చూద్దామా? ఈ ఆర్టికల్లో మాత్రం వరల్డ్ వైడ్గా అన్నీ కంపారిజన్ చేస్తూ వచ్చారండి. మరి మనకి ఇండియాలో షాడో ఆఫ్ ఇండియాస్ మాల్ న్యూట్రిషన్ అనేటటువంటి దాని నుంచి బయటకు వచ్చేద్దాము అని చెప్తున్నారనమాట. సో మనం ఆల్రెడీ మన దగ్గర చాలా మెజర్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేద్దాము అని అంటున్నారు అంతే. ఫస్ట్ అసలు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దామండి. ఆ తర్వాత ఏమేం మెజర్స్ తీసుకున్నారు, ఏం చేద్దాం, ఏం చేయాలన్నా చూద్దాం. మాల్ న్యూట్రిషన్ అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్లో సరైనటువంటి డెఫిషియన్సీస్ ఉండడము లేదా ఎక్సెస్ ఉండడం. కొంతమందికి ఊబకాయం అంటాం, అది కొంతమంది ఏమో బాగా సన్నగా ఉండడం, ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం అనమాట. దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటాము. అండర్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ తీసుకునేటటువంటి దాంట్లో సరిగా అవైలబుల్గా లేకపోవడం. ఓవర్ న్యూట్రిషన్ అంటే ఎక్కువగా ఉండడం పోషకాహాలు. సో అటు ఎక్కువగా ఉన్నా ఇటు తక్కువగా ఉన్న దాల్ని మాల్ నరిష్మెంట్ అని చెప్తామన్నమాట. అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ అని చెప్పేసి. ఇదిగో ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఒక ప్రాబ్లం, అండర్ న్యూట్రిషన్ ఒక ప్రాబ్లంగా ఉంది. సరే, మాల్ న్యూట్రిషన్. సో దానికోసం ఏం మెజర్స్ తీసుకున్నామంటారు ఇంతకీ? సరే, ముందు ఏమేం మెజర్స్ తీసుకున్నారో చూద్దాం, ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనకి పీడిఎస్ అనేటటువంటిది ఉందా అండి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాం, అది ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ అని ఉంది, మధ్యాహ్న భోజన పథకము అంటాము. ఐసిడిఎస్ అంటాం, మనకు అంగన్వాడీ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయే, ఐసిడిఎస్ అని అంటాము. సో వీటన్నిటిని అంబ్రిల్లా ప్రోగ్రామ్గా మనకు వచ్చిందే పోషణ్ అభియాన్ లేదా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటాం. అవునా? పోషణ్ అభియాన్, నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీ ద్వారా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనేటటువంటి తీసుకొని రావడం జరిగింది. ఎవరి రికమెండేషన్ ప్రకారం? నీతి ఆయోగ్. ఓకే, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ వచ్చింది. ఇంకేం వచ్చాయండి మెజర్స్లో? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది వచ్చింది. అవునా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది వచ్చింది. దాని కింద మనము న్యూట్రిషన్కి సంబంధించి మెజర్స్ తీసుకుంటున్నాము. కొన్ని రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోషణ్ మాహ్ అని చెప్పేసి, పోషణ్ మాసము అని చెప్పేసి ఇలాగ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఇలాగా న్యూట్రిషన్ స్పెసిఫిక్గా మనం మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉన్నాం. కొన్ని మిడ్ డే మీల్ స్కీమ్లో మన కొన్ని స్టేట్స్లో మంచి గుడ్డు కానీ పాలు కానీ ఇలాగా గైడ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నా సరే ఇంకేం చేద్దామంటారు? మనకి పీడిఎస్ ఉంది, కానీ పీడిఎస్ అనేది టార్గెటెడ్, కొంతమందికి మాత్రమే దాని ద్వారా రేషన్ అందుతుంది. దాన్ని యూనివర్సలైజేషన్ చేద్దాము, అందరికీ, అవసరమైన వాళ్ళందరికీ యూనివర్సలైజేషన్ ఆఫ్ పీడిఎస్. ఆ యూనివర్సలైజేషన్ ఆఫ్ పీడిఎస్ చేయడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ అదంతా తగ్గుతుంది, ఎవరికి అవసరమో వాళ్ళకి అందుతుంది. ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఉన్నాయండి దీంట్లో. ఎక్స్క్లూజన్, కొంతమందికి అవసరమైన వాళ్ళకు కూడా వెళ్ళట్లేదు. సో ఆ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అనేవి తగ్గిపోతాయి. రెండోది, ఫుడ్ అందిస్తున్నాం మిడ్ డే మీల్ ద్వారా, వీటన్నిటి ద్వారా క్వాలిటీ ఫుడ్ సప్లై. ఫుడ్ సప్లైలో క్వాలిటీ ఫుడ్ సప్లై అనేటటువంటిది ఉండాలి. మిడ్ డే మీల్ కానీ దేనికైనా మనం అందించేటటువంటిది. ఓకే, అది కూడా యాక్సెప్టెడ్. మూడోది ఏం చేద్దాము? కమ్యూనిటీ కిచెన్స్ ఇలాగ తీసుకొని రావచ్చా? అంటే లోకల్ ఏరియాలో కమ్యూనిటీ కిచెన్స్ ఆల్రెడీ మనకి తమిళనాడులో ఉండేటటువంటి మనకి అమ్మ భోజనం అని చెప్పేసి 5 రూపీస్ది, అది మరి మనకి ఏపీలోను ఇట్లా ఇంప్లిమెంట్ చేశారు, చాలా స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అట్లా ఆ స్కేల్లో కమ్యూనిటీ కిచెన్స్ ఇవన్నీ చేస్తూ అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి వీటన్నిటికీ. ఎందుకంటే మనం అదే మనీతో ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తినచ్చు, జంక్ ఫుడ్ కూడా తీసుకొని తినచ్చు. సో అవేర్నెస్ వల్ల కూడా న్యూట్రిషన్ దాని రిలేటెడ్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయగలము. ఈ విధంగా న్యూట్రిషన్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అన్న తెలుసుకోవాలి. ఈ కంటెక్స్లో ఒక చిన్న హోంవర్క్ చేయండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్, మనం ఇంపార్టెంట్ ఇండిసెస్ అన్నీ కూడా ఒక చోట ఒక వీడియోలో రాసుకున్నాం.
ఒకవేళ మన ఛానల్లో ఉంది ఇంపార్టెంట్ ఇండిసెస్ అని, అది ఒకవేళ చూడకుంటే చూసైనా లేదా దీని గురించి ఇండిపెండెంట్గా సెర్చ్ చేసైనా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎవరిస్తారు, మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, అది చెప్తారా నాకు కమెంట్స్లో? ఎస్, ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా వియత్నాం రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీన్ని చదువుకుంటామండి. అవి రెండు దేశాలు బైలేటరల్ మీటింగ్స్ అనేటటువంటి డిస్కషన్స్ చేపట్టాయి అని చెప్తున్నారు. సో ఇండియా వియత్నాం అనేటటువంటివి కొద్దిగా ఆ రీజన్లో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూడండి, వియత్నాం ఎక్కడుందో, సౌత్ చైనా సీ. దీంతో చైనాకి దీనికి కొద్దిగా గొడవలు అనేటటువంటివి ఉన్నాయి. వియత్నాం అనేటటువంటిది ఏసియాన్ అనేటటువంటి గ్రూపింగ్లో మెంబర్ కంట్రీ అన్నమాట. మనకి వియత్నాంతో ప్రైమరీగా ఉన్నటువంటివి 2 టైప్స్ ఆఫ్ రిలేషన్స్. ఒకటి స్ట్రాటజిక్ రిలేషన్స్, ఎందుకంటే దానికి చైనాతో గొడవ ఉంది సౌత్ చైనా సీలో, సో మనము కొద్దిగా క్లోజ్గా మూవ్ అవుతున్నాం. రెండోది వచ్చేటప్పటికి ఎకనామిక్ రిలేషన్స్లో మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. దానికి అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కి కొన్ని ఆయిల్ బ్లాక్స్ కూడా అలొకేట్ చేసింది. సో అంటే ఎనర్జీ సెక్యూరిటీకి, డిఫెన్స్ మార్కెట్కి, అలాగే వియత్నాం మనకు ఒక ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. మిగిలిన వాటికి కూడా, బట్ ఈ 2 ప్రైమరీ ఎకనామిక్ స్ట్రాటజిక్ రిలేషన్స్ వైపుగా వియత్నాం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇదన్నమాట. సో ఇలాంటి కంటెక్స్లో మేము డిఫరెంట్ ఏరియాస్లో కోఆపరేట్ చేసుకుంటాము అన్నట్టుగా బైలేటరల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుకోవడం జరిగింది అన్నారు. సో ఇక్కడ ఈ సౌత్ చైనా సీ కాన్ఫ్లిక్ట్ వీటి గురించి మనము ఎప్పుడన్నా కంటెక్స్ట్ వచ్చినప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. బట్ ఇండియా వియత్నాం రిలేషన్స్ బాగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఏసియాన్లో వియత్నాం అనేది ఒక మెంబర్ కంట్రీ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్కి సంబంధించి సీ స్పార్కిల్ అంటున్నామండి. సీ స్పార్కిల్ అంటే ఏంటంటే నైట్ టైమ్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ ఆల్గే అన్నమాట. సో అది ఏమవుతుంది, నైట్ టైమ్స్లో మరి షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది, అందుకే సీ స్పార్కిల్ అని పిలుస్తున్నాం అనమాట. ఇది మెరైన్ ఫుడ్ చైన్ని ఇంపాక్ట్ చేసింది, సముద్రపు జీవుల యొక్క ఆహారపు గొలుసుని మరి ఇంపాక్ట్ చేసింది అని చెప్తున్నారు. సో దీని యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేటప్పటికి నాక్టో అంటే నైట్ టైమ్స్ అనండి, నాక్టాలియా సింథిలానాస్ అనేటటువంటిది అనమాట. కర్ణాటక తీరంలో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇది మైక్రోస్కోపిక్ ఆల్గే ఏదైతే ఉందో, సో దీని ప్లేస్లో ఈ పర్టికులర్ సీ స్పార్కిల్ అనేటటువంటిది రీప్లేస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, నార్మల్గా నాచు అంటాం సముద్రం, ఈ నాచు అనేటటువంటిది చిన్న చిన్న ఫిషెస్కి ఫుడ్ వీటిగాను ఉండేది. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఇది రావడం జరిగింది. దాంతో అక్కడ ఉండేటటువంటి ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోవడము, దానివల్ల ఓవరాల్ మెరైన్ ఎకోసిస్టమ్, చిన్న ఫిష్ లేకుంటే పెద్దది బ్రతకలేదు, అంతేనా? చూడండి, లార్వే, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉండేవి, ఇప్పుడు అవేమీ లేవు. సో అలాంటి దానివల్ల ఏమైపోయింది, ఫుడ్ చైన్ అనేది ఇంపాక్ట్ అయింది. ఈ ప్లాంక్టన్ బ్లూమ్ అనేటటువంటి జరగడం జరిగింది. సో ఎందుకు జరిగింది ఇది ఇంతకీ అన్నటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని ఈ ప్లాంక్టన్ అనేటటువంటిది వచ్చింది అనేటటువంటిది మనం చూస్తున్నాము. మన వాళ్ళు ఇంకా రీసెర్చ్ అనేటటువంటి చేస్తూ ఉన్నారు, రైట్? ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది, ఇప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఒకసారి దానికి సంబంధించిన కంటెంట్ అంతా ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. ఇందాక మనం అనుకున్నది ఏదైతే ఉందో అది అసలు ఏంటి, బయోలూమినిజెంట్, బయో అంటే బ్రతికి ఉన్నటువంటి, లూమినిజెంట్ అంటే లైట్ని ఎమిట్ చేసేటటువంటి బయోలూమినిజెంట్ యానిమల్ అనమాట. అది ఏ విధంగా మన థ్రెట్ని పోస్ట్ చేసింది ఒక్కసారి అది చూసుకోవాలి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ICMR మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటాం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద ఉంటుంది. సో ఇది బయోమెడికల్ రీసెర్చ్కి సంబంధించి రెగ్యులేటరీ బాడీగా పనిచేస్తుంది. ఇది ICMR అనేటటువంటిది COVID-19కి సంబంధించి టెస్ట్ కోసం RT-PCR అనే మెథడ్ ఆల్రెడీ వాడుతూ ఉన్నాం. దానికి ఆల్టర్నేటివ్గా డ్రై స్వాబ్ RT-PCR మెథడ్. మామూలుగా అయితే మనకి ఇలా ముక్కులోంచి ఆ ద్రవాన్ని తీసుకొని దాన్ని స్టోర్ చేసి దాంతో కదా COVID-19 టెస్ట్ చేస్తారు, RT-PCR టెస్ట్ అంటే. సో అక్కడ డ్రై స్వాబ్ టెస్టింగ్ అనేటటువంటిది చేయడము, ఆ మెథడ్ అనేది చాలా సింపుల్, స్టోరేజ్ కానీ అదంతా తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. దీన్ని లార్జ్ స్కేల్లో టెస్టింగ్కి ఉపయోగించవచ్చు అన్న దాంతో అది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది, కాబట్టి దాన్ని మరి అప్రూవ్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. అవేంటో ఒకసారి చూద్దామా? ఇదిగోండి, డ్రై స్వాబ్ అనేటటువంటి దాన్ని ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటారు.
సో దాన్ని ఇట్లా ఈ డబ్బా, చిన్న డబ్బా లాంటి వయల్ అని అంటున్నారు. సో దీంట్లో స్టోర్ చేసుకుంటారు. రూమ్ టెంపరేచర్స్ దగ్గరే 20-30 మినిట్స్ వరకు అలా ఉంచాక దాన్ని ఇనాక్టివేట్ చేసి ఎక్కువ టెంపరేచర్స్ వద్ద హీట్ చేసేసి సో దాన్ని శాంపుల్గా ఆర్టీపీసీఆర్కి దాన్ని తీసుకుంటారు. సింపుల్గా అండి. మామూలుగా అయితే ఏంటి, మనకి మన దగ్గర నుంచి తీసుకున్న స్వాబ్ ఏదైతే ఉందో దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఒక లిక్విడ్లో స్టోర్ చేయడము ఇవన్నీ కూడా. సో అవేమీ లేకుండా అందుకే దీన్ని డైరెక్ట్ ఆర్టీపీసీఆర్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో ఈ మధ్యలో స్టేజెస్ అనేటటువంటి ఉండవు. డైరెక్ట్ ఆర్టీపీసీఆర్ ఈ వైరస్ని ఇనాక్టివేట్ చేస్తారు. అంటే మన ఆ నాజల్ స్వాబ్ ఏదైతే ఉందో దాంట్లో ఒకవేళ వైరస్ ఉంటుందేమో అని మొత్తాన్ని ఇనాక్టివేట్ చేస్తారు. ఇనాక్టివేట్ చేసిన తర్వాత ఆర్టీపీసీఆర్ మెషిన్లో పెట్టి దాన్ని టెస్ట్ చేస్తారు. ఉంది అంటే ఉంది అని, లేదంటే లేదని. సో ఇది చాలా త్వరగా అయిపోతుంది. దీని స్టోరేజ్ కానీ ఇదంతా చాలా తక్కువలో అయిపోతుంది. నార్మల్ వ్యక్తులు కూడా, అంటే ఎక్స్పర్ట్సే అవ్వాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పర్టీజ్ ఉండాలి. సో నాన్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ టెస్ట్ అనేటటువంటివి కొంత బేసిక్ మినిమం నాలెడ్జ్తో, బేసిక్ మినిమం ట్రైనింగ్తో ఈ డైరెక్ట్ ఆర్టీపీసీఆర్ని కండక్ట్ చేయొచ్చు అనమాట. చాలా త్వరగా అయిపోతుంది, చాలా తక్కువ కాస్ట్తో అయిపోతుంది. దానికి ఐసీఎంఆర్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. ఎకానమీలో ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటి దాని కింద చదువుకుంటామండి. ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది బడ్జెట్లో 120% చేరిందని చెప్తున్నారు. మన బడ్జెట్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో మన ఇయర్లీ బడ్జెట్ దాంతో పోలిస్తే 120% ఫిస్కల్ డెఫిసిట్ ఉంది అని చెప్తున్నారు. 120% ఉంది అంటున్నారు. అంటే సుమారుగా 9.53 లక్షల కోట్లు, 1.53 lakh crores మరి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటండి? ఓవరాల్గా మనము ఎంత డబ్బులు వస్తుంది, ఎంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాము అదనమాట. దాన్ని చూసుకొని దానికి ఒక డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎనీవే సింపుల్గా చెప్పాలి అంటే ద్రవ్య లోటు అంట. ఎంత మనీ వస్తుంది, ఎంత పోతుంది అని చెప్పేసి అనమాట. అంటే మనకి రెవెన్యూస్ పడిపోయినాయండి కదా. రెవెన్యూస్ అనేటటువంటివి కోవిడ్-19 టైంలో ఎకనామిక్ యాక్టివిటీ పడిపోవడంతో రెవెన్యూస్ ఏమో పడిపోయినాయి, కానీ ఎక్స్పెండిచర్ ముందున్న దానికంటే ఎక్కువ పెరిగింది. హెల్త్ క్రైసిస్ వీటన్నిటి వల్ల. సో ఒకేసారి 2 దెబ్బలు జరిగాయి అన్నమాట. దానివల్ల ఫిస్కల్ డెఫిసిట్ అనేది బాగా పెరగడం జరిగింది అని చెప్తున్నారు. మరి ఏ విధంగా దాన్ని ఫిల్ చేయాలి, నెక్స్ట్ ఏంటి అన్నది అది చూడాల్సిన విషయం. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. ఎకానమీని రివైవ్ చేయాలి అంటే ఫిస్కల్ స్టిమ్యులస్ అనే పదం వినే ఉంటారు. ఆర్థిక ఉద్దీపన, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద గవర్నమెంట్ చేస్తున్నది ఏంటండి? ఫిస్కల్ స్టిమ్యులస్ని అందిస్తుందన్నమాట. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టడమే. ఖర్చు పెట్టాల్సిందే. పెట్టకపోతే ఎకానమీ మళ్ళీ సరైన గాడిలో పడదు. కానీ రెవెన్యూస్ ఏమో ఒకవైపు తక్కువ, అందువల్ల తప్పట్లేదు. ఫిస్కల్ డెఫిసిట్ అయితే పెరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. వాళ్ళకి మన లాస్ట్ ఆర్టికల్ అండి. ఇక్కడ చెప్తున్నది మార్కెట్ క్యాపిటలైజేషన్ని పెంచుకోండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ టార్గెట్స్ పెంచుకోండి అని ఎవరికి చెప్తున్నారు? దీపం, ఇది ఒక డిపార్ట్మెంట్. దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుందన్నమాట. ఇది దీపం అనేటటువంటిది ఒక డిపార్ట్మెంట్. ఇది ఏం చేస్తూ ఉంటుంది? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? వాటి యొక్క షేర్స్ని వేరే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం అనమాట. డిస్ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ఎవరు చేస్తూ ఉంటారు అంటే దీపం అనేటటువంటి డిపార్ట్మెంట్ కిందే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని డిస్ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా అది డీల్ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం సపరేట్ మినిస్ట్రీ ఉండేదండి. ఇప్పుడు అది తీసేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో అదొక పార్ట్ అనమాట. అయితే పిఎస్యూస్కి ఏం చెప్తుంది? ఇదిగో మీరు ప్రైవేట్ ఇన్వెస్టార్స్తో వీటితో బాగా ఎంగేజ్ అవ్వండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ని పెంచుకోండి. మీరు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటరిమ్ డివిడెండ్స్ ఇయర్లీ ఒకసారి అని కాకుండా మధ్య మధ్యలో కూడా డివిడెండ్స్ ఇస్తూ ఉండండి. అప్పుడు మరి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. అసెట్ మానిటైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటున్నారు. సో 2 పదాలు కదా, ఆ 2 పదాలకి మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఒక షేర్, ప్రస్తుతానికి ఎంత షేర్ వాల్యూ ఉంది, ఇంకా మనము ఎన్ని షేర్స్ని అమ్మాలనుకుంటున్నాము అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర, ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ దగ్గర ఓవరాల్గా 100 షేర్లు ఉన్నాయనుకున్నాం. అవి ఓన్లీ 20 షేర్స్ని అమ్మేసింది. అంటే
80% ఓనర్షిప్ ఇంకా గవర్నమెంట్దే ఉంది, 20% వేరే వాళ్ళకి ఇచ్చింది అని. సో ఇప్పుడు గవర్నమెంట్ అంది ఇంకొంత అమ్మండి, ఇంకొంత షేర్స్ని అమ్మండి అని అంది. అప్పుడు ఆ సంస్థ 80%లో ఇంకొక 10 అమ్మింది అనుకో షేర్స్, 10 షేర్స్ అమ్మాలి. కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక్కొక్క షేర్ విలువ 1000 రూపాయలు అనుకుందాం, అంత ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలియదండి, మామూలుగా 1000 రూపాయలు అనుకుందాం ఒక్కొక్క షేర్ వాల్యూ. అంటే అవుట్ స్టాండింగ్ అంటే ఇంకెంత అమ్మడానికి రెడీగా ఉంది? 10 షేర్స్. అంటే 10 ఇంటూ 1000 ఇంకొక 10,000 రూపాయలు ఇప్పుడు ఆ పిఎస్యూకి వస్తాయి. పిఎస్యూ అంటే ఎవరింతకీ? గవర్నమెంట్కి వస్తాయని. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ని పెంచుకోండి అంటే దాని మీనింగ్ ఏంటి? పర్ షేర్ యొక్క మార్కెట్ వాల్యూని పెంచుకోవాలి. ఎప్పుడు పెరుగుతుంది? ఆ కంపెనీ మీద ట్రస్ట్ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఆ పబ్లిక్ సెక్టార్ యూనిట్ మీద ట్రస్ట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా చేయండి, మీ అవుట్ స్టాండింగ్ షేర్స్ మీద ఎక్కువ వాల్యూ వచ్చేలా ప్రయత్నించండి అని ఎవరు చెప్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉండేటటువంటి ఇదన్నమాట. సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్కి ఏమొస్తుంది? ఇంతకీ 80% గవర్నమెంట్దే కాబట్టి ఆ 80% ప్రాఫిట్స్ కానీ వచ్చిన 10 షేర్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఎవరికి వస్తాయి? గవర్నమెంట్కే వస్తాయి. సో అటు గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి ఈ కష్టకాలంలో. అది ఒకటో పాయింట్. దీపం మినిస్ట్రీ చెప్పినటువంటిది. రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్ అసెట్ మానిటైజేషన్ అందండి. అసెట్స్ మానిటైజ్ చేయడం అంటే ఏంటి? ల్యాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ అనుకుందాం. సో రైల్వేస్ ఏదైతే ఉందో ఆ రైల్వేస్ దగ్గర చాలా హ్యూజ్ స్కేల్లో ల్యాండ్స్ అనేటటువంటి అలా అన్యూజ్డ్గా ఉండిపోయినాయి. ల్యాండ్ ధరలు ఏమో పెరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలో ఎందుకు వాటిని సేల్ చేయకూడదు? అసెట్స్ని సేల్ చేయడం కానీ, రెంట్కి ఇవ్వడం కానీ అలాగ చేసుకొని మనీ సంపాదించండి. ఊరికే వాటిని మూలన పెట్టద్దు. సో దీని ద్వారాను మనీ వస్తుంది, పిఎస్యూస్ చేస్తే దీని ద్వారాను గవర్నమెంట్కి మనీ వస్తుంది. దానికోసం మరి దీపం అనేటటువంటిది రెండు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసుకోండి బాగా ఉండేటట్టు. రెండోది, అసెట్ మానిటైజేషన్ చేయండి అన్నట్టుగా రికమెండేషన్ లేదా సజెషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ 2 పదాలు ఇంపార్టెంట్ అంతే, ఇంకా దీనికి మించి ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటి అవసరమా? సబ్స్టాన్షియేట్ చేయండి, అంటే మీ వ్యూ పాయింట్ చెప్పండి అన్నారు. అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి? దానికి సంబంధించి కరెంట్ ఇష్యూ రాశారు, ఎందుకు అది నెససరీ రాశారు, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని రాశారు, దానితో వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. దీనికి ఒకసారి స్ట్రక్చర్ చెప్తాను చూసుకోండి. సైమల్టేనియస్ ఎలక్షన్స్, దానికి కరెంట్ ఇష్యూతో అయినా మొదలు పెట్టచ్చు. సైమల్టేనియస్ ఇష్యూ అంటే ఏంటి అనన్నా రాయొచ్చు, లేదా హిస్టారికల్గా అంటే 1970 వరకు సైమల్టేనియస్ ఎలక్షన్సే జరుగుతూ వచ్చినాయి, 77 వరకు అలా రాయొచ్చు. బాడీ వచ్చేటప్పటికి 2 పాయింట్స్. ఎస్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ కావాలి, ఎందుకంటే ఇదిగో ఈ రీజన్స్ కోసం. కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ చాలా ఛాలెంజెస్తో కూడుకున్నవి, ఇదిగో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అట్లా ఉన్నాయి. సో అందుకోసం కంక్లూజన్లో మీరు వే ఫార్వర్డ్ లాగా రాసుకోవచ్చండి. ఇలాగ ప్రయత్నించండి. ఆన్సర్స్ చాలామంది రాశారండి, ఒక 12-13 మంది దాకా. ఇప్పటికే వీడియో చాలా లేట్ అయిపోయింది, చాలామంది ఆన్సర్స్ రాశారు. అందరూ కూడా అబవ్ యావరేజ్గానే బాగానే రాశారనమాట. అందుకని ఈ ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను, దీన్ని బేస్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియోలో స్లైడ్స్లో అయితే పెట్టాను, కొంచెం టైం కుదరట్లేదు. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. మరి కమెంట్స్లో మన స్టూడెంట్స్ కరెంట్ అఫైర్సే ఎందుకు ఇస్తున్నారు, స్టాటిక్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం ఈజీనే అండి, వాటిని కరెక్ట్ చేయడం కష్టం అన్నమాట. జనరల్గా టైం చాలా పడుతుంది, అంటే మనకు తెలీదు ఒక క్వశ్చన్ చేయడానికి ఏమవుతుంది అని. కానీ దాన్ని చదవాలి, దాని మీద మైండ్ పెట్టాలి, దాన్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ కొంత వర్క్ అయితే దాని వెనకాల ఉంటుంది.
రైట్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ సెషన్ ఉందో దాన్ని ఎంతవరకు ఫాలో అవ్వగలుగుతున్నాం, దాన్ని ఎంతవరకు అప్లై చేసుకోగలుగుతున్నామని తెలుసుకోవాలి కదా. అందుకోసం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇస్తున్నాం అనమాట. స్టాటిక్ క్వశ్చన్ ఒకవేళ కావాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా తీసుకొని మీరు ఆన్సర్స్ ప్రయత్నించండి. సరే, రేపు మార్నింగ్ నుంచి ఎథిక్స్ సెషన్స్ కూడా మనకి స్టార్ట్ అవబోతున్నాయి. టర్మినాలజీ సెషన్స్ అవి కూడా వీలైతే చూడండి. ఇవాళ నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, మెయిన్స్ క్వశ్చన్తోనే ఎండ్ చేస్తున్నానండి. రేపటి నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, టైమ్లీ వీడియో అప్లోడ్ అదంతా యాజ్ యూజువల్గా ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.